హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేవిఎన్ ప్రాపర్టీస్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి G+1 ఇండిపెండెంట్ హౌస్, ఎక్సలెంట్ ఇంటీరియర్ అలాగే అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగిందండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మీరు చూస్తున్న ఈ 2 హౌసెస్ వచ్చేసి మనకి 2 హౌసెస్ అనేది సేల్కి రావడం జరిగిందండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, అవుట్ సైడ్ ఇంటీరియర్ అనేది 2 డిఫరెంట్ స్టేజెస్లో ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 హౌసెస్ వచ్చేసి 190 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. G+1 మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK అన్నమాట. మొత్తం 190 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. 34x55 మనకి డైమెన్షన్ ఫేసింగ్ వచ్చేసి 34, అలాగే వెడల్పు వచ్చేసి 55 ఉంటుందండి. సో మనకి హౌస్లోకి ఎంట్రీ కాగానే మనకి స్పేసియస్ పార్కింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. సౌత్ సైడ్లో మనకి స్టెప్స్ అనేది రావడం జరిగిందండి. స్టెప్స్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. మనకి మార్బుల్స్ వాడారు, స్టెప్స్కి కూడా మార్బుల్స్ వాడారు. మనకి స్టెప్స్ డౌన్లో మనకి వాష్ ఏరియా ప్లస్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్ వాడడం జరిగింది. మనకి ఇది వచ్చేసి టోటల్గా 3,200 స్లాబ్ ఏరియా ఉంటుందండి హౌస్ మొత్తం. సో మనకి 2 ట్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బోర్ కనెక్షన్ మనకి 300 వేశారు. కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మనకి వాటర్కి ఏ ప్రాబ్లం లేదు ఈ ఏరియాలో. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. మనకి ఈ హౌసెస్కి లిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంది. మనకి పార్కింగ్ ఏరియాలో మొత్తం సరౌండింగ్స్ మొత్తం మనకి ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఈ పార్కింగ్లో మనకి ఈజీగా 4 కార్స్ అనేది పార్క్ అవుతాయండి. మనకి బైక్స్ ఎన్నైనా పార్క్ అవుతాయి. సో మనం ఈజీగా 4 కార్ పార్క్స్ అనేది చేసుకోవచ్చు అండి. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి టోటల్గా స్పేసియస్ పార్కింగ్ ఏరియా అన్నమాట. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ టేక్ డోర్తో చేశారు. ప్లెయిన్ డిజైన్తో నీట్గా ఇవ్వడం జరిగిందండి. మనకి హౌస్ మొత్తం సరౌండింగ్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్ కోసం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకి హాలు. మీరు కింద మార్బుల్ డిజైన్ కూడా చూడొచ్చు, మొత్తం మార్బుల్ వాడారు. మనకి ఫాల్ సీలింగ్ అనేది జిప్సన్ ఫాల్ సీలింగ్ ప్లెయిన్గా వాడడం జరిగింది. ఈ హాల్లో బ్లూ కలర్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మీ ఫ్రంట్లో చూస్తుంది వచ్చేసి మనకి టీవీ ఏరియా అన్నమాట. సో ఈజీగా మనకి 45 ఇంచెస్ టీవీ అనేది లొకేట్ చేసుకోవచ్చు. కింద మనకి గ్రానైట్ మార్బుల్తో ఇవ్వడం జరిగింది. అది కాంబినేషన్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి ఆర్చెస్ అన్నమాట. మీరు చూస్తుంది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ ప్లస్ పూజా గది కూడా మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. రెంటల్ పర్పస్ కోసం అయినా మనకి సపరేట్గా డోరు ప్లస్ సపరేట్ రూమ్ ఇవ్వడం జరిగింది పూజాకి. ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ అన్నమాట. మనకి ఎల్ షేప్లో రావడం జరిగింది కిచెన్ రూమ్. అలాగే ఇది వచ్చేసి మన గ్రానైట్. అలాగే మీరు చూడొచ్చు మొత్తం సఫిషియెంట్ సెల్ఫ్స్, మార్బుల్స్, టైల్స్ అనేవి ఎలా వాడారో మీరు చూడొచ్చు. మనకి స్పేసియస్గా ఉంటుంది. మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ చాలా స్పేసియస్గా ఉంటుంది. మొత్తం 190 గజాల్లో కట్టారు కదా. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఆర్చ్ డిజైన్ అనేది ఎలా ఇచ్చారో చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్. డోర్ అనేది చూసుకోవచ్చు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. మనకి UPVC విండోస్ వాడడం జరిగింది టోటల్గా. సో వెంటిలేషన్ కూడా మనకి చాలా అద్భుతంగా వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుందండి. మీరు చూడవచ్చు బెడ్రూమ్లో వాల్ డిజైన్ అనేది ఎలా ఇవ్వడం చూడండి, బ్రౌన్ కలర్లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి ప్లెయిన్ మార్బుల్ ఫ్లోరింగ్ మొత్తం మనకి క్లియర్గా బార్డర్స్లో మనకి బ్లాక్ కలర్కి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. కింద మార్బుల్స్ మొత్తం మనకి స్పేసియస్గా ప్రతి రూమ్ అనేది స్పేసియస్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. మనకి ఆపోజిట్లోనే మనకి సెకండ్ బెడ్రూమ్ అనేది ఉంటుంది, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి దీంట్లో గ్రీన్ కలర్ లైట్ ఫాల్ సీలింగ్తో ఇవ్వడం జరిగింది. UPVC విండో ఒకటి రావడం జరుగుతుందండి ఈ హౌస్లో, ఈ రూమ్లో. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. వాల్ అనేది చూడొచ్చు మీరు, డిజైన్ అనేది ఎలా ఉందో. మనకి ఇక్కడ సైడ్ కూడా మనకి నార్త్ సైడ్లో సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. మన అవుట్ సైడ్ వెళ్ళడానికి సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్ కోసం చూస్తే మనకి ఈజీగా మనకి 8 to 10K రెంట్స్ అనేది రావడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు ఈ హౌస్లో. డిజైన్స్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది వచ్చేసి మనకి మళ్ళీ పార్కింగ్ ఏరియా అనేది మీకు క్లియర్గా కనపడుతుంది. మనకు
స్టార్టింగ్ ఎంట్రీలో మనకి వుడెన్ స్టైల్తో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 సైడ్స్లో మనకి ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ అనేది. మీరు చూడొచ్చు గ్రనైట్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది, ప్లెయిన్గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా. మన కృష్ణ వాటర్ కనెక్షన్ అనేది ఉందండి ఆల్రెడీ ఫిక్స్డ్. జిహెచ్ఎంసీ అనేది మనకి ఎల్బీనగర్ జిహెచ్ఎంసీ కిందికి రావడం జరుగుతుంది, మున్సిపల్ అనేది ఎల్బీనగర్ కిందికి రావడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. మనకి స్టెప్స్లో సైడ్లో కూడా మనకి మిర్రర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. మనకి ముందర బాల్కనీ అనేది చాలా బాగానే రావడం జరిగిందండి, ముందు గ్లాసెస్ వాడారు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఎంట్రీ అన్నమాట. మీరు చూడొచ్చు సైడ్కి టైల్స్ అనేది ఎలా ఇచ్చారో చూడండి, వైట్ అండ్ గోల్డ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ వుడెన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది విత్ 2 లైట్స్. సో ఇది వచ్చేసి సెట్ బ్యాక్ మన కార్నర్లో వాష్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి నార్త్ కార్నర్లో మనకి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్ బయట మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. సో ఈ డోర్ అనేది ప్లెయిన్గా నీట్గా ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు, ప్లెయిన్ అండ్ నీట్గా ఇవ్వడం జరిగింది. మనకి 7 ఫీట్స్ ఉంటుందండి డోరు. 7 ఫీట్స్ డోర్ అనేది చాలా పెద్ద డోర్, ఒక ఇంద్రభవనానికి ఎలా ఉంటుందో అలా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి హాల్లోకి ఎంట్రీ కానీ బ్యూటిఫుల్ డిజైన్ హాల్ అన్నమాట. టీవీ ఏరియా కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇచ్చారు. మనకి ప్రతి సైడ్లో డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది బిసైడ్లోనే. సో డిజైన్ మనకి ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కింద మార్బుల్ డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్కి. సో ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్ ఇవ్వడం జరిగింది. మనకి మంచి మంచి డిజైన్స్, మంచి మంచి సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లో కూడా మనకి లైట్స్ అండ్ డిజైన్ మేకింగ్ అనేది చేయడం జరిగింది. సో చూడొచ్చు మీరు వచ్చేసి బటర్ఫ్లైకి మనకి సెల్ఫ్స్ అనేది ఎలా ఇచ్చారో చూడొచ్చు. మనకి బ్యూటిఫుల్ ఇంటీరియర్ అని ఎందుకన్నానంటే ఈ లైటింగ్ అనేది ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి విండో రావడం జరిగింది నార్త్ ఫేస్లో. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్స్ కింద మనకి గ్లాస్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, సఫిషియెంట్ సెల్ఫ్స్, అలాగే లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా. మనకి ఈజీగా 55 ఇంచెస్ టీవీ అనేది పడుతుందండి. మనకి బ్రౌన్ కలర్ ఇవ్వడం జరిగింది, వుడెన్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది. సైడ్కి సఫిషియెంట్ సెల్ఫ్స్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి టోటల్గా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. సపరేట్ మనకి పూజా గది అనేది మనకి ఈస్ట్ సైడ్లో రావడం జరిగింది. చూడొచ్చు మీకు హాల్ అనేది క్లియర్గా, లైటింగ్ అనేది క్లియర్గా ఎంత ఎక్సలెంట్ ఉందో క్లియర్గా కనపడుతుంది చూడండి. సో ఇది వచ్చేసి మనకి పూజా గది అన్నమాట. మీరు చూస్తుంది పూజా గది. ఈస్ట్ సైడ్లో మనకి పూజా గది ఇవ్వడం జరిగింది. మనకి బి సైడ్లో కిచెన్ రావడం జరుగుతుంది. మనకి పూజా గది కూడా విండో అనేది చిన్నగా ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్లో మనకి బాల్కనీ అనేది రావడం జరిగిందండి. సౌత్ ఏరియాలో మనకి డోర్ ప్లస్ బాల్కనీ అనేది రావడం జరుగుతుంది. మనకి వాష్ ఏరియా అన్నమాట అది. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. మనకి కబోర్డ్స్ చేయించుకోవడానికి కూడా స్పేసింగ్ అనేది దాని ప్రకారం మెజర్మెంట్స్ అనేది దాని ప్రకారం కట్టడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి వైట్ మార్బుల్ వాడడం జరిగిందండి మనకి కిచెన్ ఏరియాకి. మీరు చూడొచ్చు టైల్స్ కూడా వైట్, అలాగే మార్బుల్ కూడా వైట్ అనేది వాడడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా ఎల్ షేప్లో రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా మీకు సౌత్ సైడ్లో రావడం జరుగుతుంది. మీకు అవుట్ సైడ్ వెంటిలేషన్ కూడా బాగా ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అన్నమాట. మన గ్రిల్స్ కూడా పెట్టారు వాష్ ఏరియాకి. సో ఇది వచ్చేసి మొత్తం 3 BHK అన్నమాట. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి మీరు చూస్తుంది హాలు, టీవీ ఏరియా బి సైడ్లో మనకి 2 బెడ్రూమ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్లో. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సౌత్ సైడ్లో బెడ్రూమ్ అన్నమాట మనకి. సో మీరు చూడొచ్చు డిజైన్ అనేది పికాక్ డిజైన్ ఇవ్వడం జరిగింది. పికాక్ది డిజైన్ అనేది వాడడం జరిగింది. వాల్ అనేది డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. డోర్స్ కూడా మనకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డోర్స్ అన్నమాట. వుడెన్ క్లియర్గా మీకు డోర్ అనేది వచ్చి చూసినప్పుడు మీకు తెలుస్తుంది డోర్ అనేది ఎంత క్వాంటిటీతో ప్రతి డోర్ అనేది ఎట్లా తేవడం జరిగిందో అది క్లియర్గా మీకు కనపడుతుంది. సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్లో ఇవ్వడం జరిగిందండి ఆర్చ్. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అన్నమాట. మీరు చెల్లక చూస్తుంది వచ్చేసి మనకి కామన్ గెస్ట్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఒక విండో రావడం జరిగింది మనకి. ఇందులో మనకి వాల్ డిజైన్ మీరు చూడొచ్చు ప్లెయిన్గా రావడం జరిగింది. వాల్ అనేది మీకు కలర్ అనేది మీరు చూసుకోవచ్చు. మనకి లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది కలరు. సో ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అన్నమాట, అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్లో కూడా టైల్స్ అనేది ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. మనకి అప్ సైడ్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాష్రూమ్ ఇన్సైడ్లో కూడా. సో ఇది వచ్చేసి మీరు చూడొచ్చు డోర్కి మధ్యలో గ్లాస్ కూడా ఉండి మనకి లాక్స్ కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. మీరు చూడొచ్చు టైల్స్ అనేది మనకి ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ కలర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అట్రాక్టివ్గా ఉంది ప్రతి ఒక్క వాష్రూమ్ కానీ ప్రతి ఒక్క రూమ్ కానీ. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో వాల్ కూడా ఎక్సలెంట్గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో
చాలా బాగుంది. డిజైన్ కూడా మీరు చూడవచ్చు, మనకి ఫాల్ సీలింగ్ డిజైన్. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, థర్డ్ బెడ్రూమ్ అన్నమాట ఇది. సో డోర్స్ అనేది ప్రతి రూమ్కి మనకి ఎక్సలెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి వైట్ సీలింగ్, మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి రూమ్లో ఒక ఫ్యాన్కి ఇవ్వడం జరిగింది. హాల్లో 2 ఫ్యాన్స్ అలాగే ఒకటి డిజైన్ ఇవ్వడానికి లొకేట్ చేయడం జరిగింది. మీరు చూస్తారు ఇప్పుడు. సో ఇది వచ్చేసి మొత్తం 3 BHK అన్నమాట. మీరు చూస్తుంది హౌస్ అనేది 190 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు లైటింగ్ కూడా చూడొచ్చు. సో మనకి సెంటర్లో మనకి ఫ్యాన్కి మనకి 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యలో మనకి డిజైన్ అనేది, గ్లాస్ డిజైన్ అనేది పెట్టుకోవడానికి జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్లో 25 ఫీట్స్ రోడ్ ఉంటుందండి. మనకి ఎల్బీ నగర్ మున్సిపల్ కిందికి రావడం జరుగుతుంది. మొత్తం 25 ఫీట్స్ మనకి వెల్ డెవలపింగ్ ఏరియా అన్నమాట. 2 హౌసెస్ అనేవి సేల్కున్నాయండి. సో మనకి ఇది నార్త్ సైడ్లో మనకి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. బ్యాక్ సైడ్లో మనకి టోటల్గా 3 వాష్రూమ్స్ అనేది రావడం జరుగుతుందండి ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి మనకి జెక్కడి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 6లో లొకేటెడ్ అయ్యిందండి. 2 హౌసెస్ మనకి జెక్కడి కాలనీ రోడ్ నెంబర్ 6లో లొకేటెడ్ అయ్యింది. ఈ జెక్కడి కాలనీ అనేది ఇంజాపూర్లో ఉంటుందండి. ఇంజాపూర్ నుంచి మనకి భాగ్యలత చాలా దగ్గర అవుతుంది. అలాగే సాగర్ హైవే మనకి కేవలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్, 2 కిలోమీటర్స్ బిలో డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ హైవే అనేది మనకి భాగ్యలత నుంచి మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే మనకి హైత్ నగర్ హైవేకి మనకి 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. సో ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి 1,70,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్. 1,70,00,000 1.7 crore అనేది చెప్తున్నారు. ఈచ్ హౌస్ వచ్చేసి మనకి 2 హౌసెస్, ఎక్సలెంట్ డిజైన్. మీరు చూడొచ్చు హౌస్ ఎలా ఉందో చూడండి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు దగ్గరుండి హౌసెస్ అనేవి చూపెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.